ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకుందాం. చూడండి, 22 వరకు కూడా. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచెను. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతడిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములో నాకు ఏ హాని చేయకుండా వారి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలుని బయటకి తీసిరి. ఇక్కడ దానియేలు గారు ఏ దోషము చేయకపోనా, ఏ పాపము చేయకపోనా అన్యాయంగా తన తోటి సహోదరులు ఏం చేశారంటే రాజుకి లేనిపోనివి చెప్పి సింహాల గృహలో దానియేలుని వేసేటట్లు చేశారు. అయినను కూడా అక్కడ నేరము లేదు, దోషము లేదనే విషయాన్ని ఎవరికి తెలుసంటే రాజుకు తెలుసు, ఇంకా పరలోకమందున్న రాజులకు రాజైన మహారాజైన మన దేవునికి కూడా తెలుసు. అయితే మనుషులకు మనము కనబడవసరం లేదు నిర్దోషంగా ఉన్నామా దోషంగా ఉన్నామనేది. దేవుని దృష్టిలో దోషము లేకుండా ఉండినట్లయితే నిన్ను ఎక్కడి నుంచైనా, ఏ స్థితిలో నుంచి అయినా కాపాడగలిగిన దేవుడండి మన దేవుడు. చూడండి, సింహాలు మనిషి కనబడితే అసలు వదిలేస్తాయండి? వదిలేవు. పిప్పు చేసి పడేస్తాయి, ముక్కలు చేసుకుని తినేస్తాయి. అలాంటి సింహాలకు దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ నోళ్లను మూయించాడంట. ఎందుకు మూయించాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు ఒకసారి. నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిని గనుక. ఎలా కనబడుతున్నాడంట దానియేలు? దోషము లేని వాడిగా కనబడుతున్నాడంట. మన హృదయంలో పాపాన్ని పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే అది సాధ్యకరమైన జీవితం కాదు. ఎందుకంటే దాన్ని చూడగలిగిన దేవుడు, పరీక్షించగలిగిన దేవుడు, మన దేవుడు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని మనము ఫస్ట్ గ్రహించేవారిగా ఉండాలి. ఎందుకంటే మాట ఒకటి, పని ఒకటి, ఆలోచన ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే నీవు ఏది మాట్లాడుతున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఏది పని చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన గ్రంథాల్లో లెక్కించేవాడిగా ఉన్నాడు. నీ నోటుతో వచ్చిన మాటను లెక్కించేవాడిగా ఉన్నాడు. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనను లెక్కించేవాడిగా ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనిని లెక్కించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏంటంట, ప్రతిదీ కూడా ఆయన గ్రంథాల్లో లెక్కించేవాడిగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నాయండి ఈ గ్రంథాలన్నీ కూడా. ఒక్కనొక దినమందు ఇప్పినప్పుడు, ఆ గ్రంథాలు విప్పినప్పుడు సమాధానము చెప్పడానికి కూడా మనకి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ రాస్తున్నాడు, ఆయన గ్రంథంలో ప్రతిదీ రాస్తున్నాడు. ఇక్కడ దావీదు గారు ఎలాగున్నారంట? నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకూడనట్లు వాటి నోళ్లను మొయ్యించెను. దేవుని దృష్టికి ఎలాగున్నాడంట? నిర్దోషముగా ఉన్నాడంటండి. అందుకని దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను ముయించేవాడిగా ఉన్నాడు. ఆయన నా సేవకుడు. ఎవరు? దానియేలు గారు. నా సేవకుడు, నా మాట వినేవాడు, నా చిత్త ప్రకారంగా నడిచేవాడు, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు, పరిశుద్ధము కలిగిన వాడు, పరిశుద్ధముగా ఉండగలిగిన వాడు, తన మాటైనా పనైనా ఆలోచనైనా కూడా నా ఇష్ట ప్రకారంగా ఉండేది అనే విషయాన్ని దేవుడు గ్రహించి ఏం చేశాడంట? సింహాల నోళ్లను ముయించాడంట. ఆయన ఒక రాజు అంటున్నాడు, ఒక అన్యుడు చెప్తున్నాడు దావీదు కోసం సాక్ష్యము. ఏమని చెప్తున్నాడు చూడు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గృహ యొద్దకు త్వరపడిపోయి అతడు
గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఎలా చెప్తున్నాడండి? ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? జీవము కలిగిన దేవుడు, మన జీవాన్ని కాపాడగలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఎలా సేవించాలంట? నిత్యము సేవించేవారిగా ఉండాలంట. మనకు అవసరమైనప్పుడు కాదండి, మనకు ఆపద వచ్చినప్పుడు కాదండి, మనకి ఏదైనా కావలసినప్పుడు కాదు. ఎలా సేవించాలి? నిత్యము సేవించేవారుగా. నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని ఒక రాజు ఏడుస్తూ అడుగుతున్నాడండి దుఃఖముఖముతో. ఎవరి కోసం? దానియేలు కోసం. సింహాల గృహలో ఉన్నాడు కాబట్టి గబగబా వెళ్ళాడంటే అండి తెల్లవారుజామున. ఎంత ప్రేమ ఆయనకి! ఆ దానియేలుని బట్టి మన దేవుడు జీవము కలిగిన దేవుడని ఆ రాజు నమ్మాడు. అయితే మన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము నమ్మినట్లయితే మన దేవుడు దేంట్లోంచైనా రక్షించగలిగిన సమర్థుడని మనము నమ్మేవారిగా ఉందాం. ఇప్పటి వరకు నమ్మకపోయినట్లయితే ఇప్పుడైనా నమ్మేవారిగా ఉందాం. ఆయన ఇచ్చు ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.